అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఫిబ్రవరి 16 నుండి 22 వరకు వార ఫలితాలు అనేటివి మనం తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి కుజుడు. చూచేచోల అశ్వని 4 పాదములు, లీలులేలో భరణి 4 పాదములు, ఆ కృత్తికలో 1వ పాదం. ఈ యొక్క నామాక్షరాలు కలవారికి మేషరాశి అవుతుంది. భూమి, కోర్టు, లావాదేవీలు, ఇంజనీరింగ్ విద్య, ఎర్రని పంటలు, పొలం, రాగులు, కందులు, ఎర్రని ధాన్యం, ఎరుపు రంగు వస్తువులు, రాగి, ధాతు వస్తువులు, మెకానిక్, కంప్యూటర్ ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు ఈ యొక్క కుజుడు. ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన కోపం అనేది అధికంగా ఉంటుంది. వ్యతిరేకమైనటువంటి పనులు కలిగిస్తాడు. కుజుని యొక్క గ్రహస్థితి బాగుగా లేకుంటే పగడం అనేది పూజించి ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామిని, కుమారస్వామిని లేకుండా అయ్యప్పను, ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండాలి. 1వ సంఖ్య మరియు 8వ సంఖ్య వారితో స్నేహం చేస్తే చాలా మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. మరి కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి వలన వృత్తి, వ్యవహార, వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికంగా ధన నష్టం అనేది కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. కొద్దిగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య చిన్నటువంటి యొక్క గొడవలు ఏర్పడి మనస్పర్ధలు రాగలవు. బంధువులతో విరోధాలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువు యందు వెనకబడి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలించగా ఎక్కువగా చికాకు, దిగులుతో ఉంటారు. చదువు గురించి కానీ, ఉద్యోగం గురించే కానీ, వ్యాపారం గురించే కానీ, విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం మానుకోవడం అనేది మంచిది. అక్కడ సూపర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి లాభాలు సరిగ్గా లేక ఎక్కువగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు, పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఊరట లభించగలదు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ రంగం వారికి పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, వరుసగా 5 రోజులు ఉదయం 6 నుండి 7 లోపల కుజగ్రహం దగ్గర పల్లి నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. తరువాత కుజునికి దానిమ్మ పండ్ల రసము మరియు ఆవు పాలతో అభిషేకం చేసి, ఎర్రని పూలతో మరియు ఎర్ర చందనం పౌడర్ చేత అర్చన చేసి, కందులు మరియు మినుములు, ఎర్రని వస్త్రం దానం చేయుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు తాంత్రిక ప్రకారంగా రావి చెట్టుకు 9 వరుసలుగా దారము చుట్టి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి, బెల్లం, పప్పు, నైవేద్యం సమర్పించి మీ కోరికలను చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, ఆగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి అఖండ రాజయోగం అనేది కలదు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ ఊయే కృత్తిక 2, 3, 4 పాదములు, ఓవావీవు రోహిణి 4 పాదములు, వేవో మృగశిర 2 పాదములు కలిసి ఈ నామాక్షరాలు కలిసే వారికి వృషభ రాశి అవుతుంది. వీరు లలిత కళలకు సంబంధించిన వారు. గృహము, వ్యాపారము, కళత్రము, వివాహం, వాహనాలు కొనుగోలు చేయుట, ఫ్యాక్టరీలు, బట్టల వ్యాపారం, సంఘ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయుట, దైవ సేవ, బంధువులు, మంత్రశాస్త్రం, జ్యోతిష్యం, ఖగోళ విజ్ఞానం ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు. మరి ఈ రాశి వారికి గౌరవప్రదమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగగలవు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ,
వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలుగుతుంది. వ్యాపారములో పనిచేసేటువంటి యొక్క వారు మీ యందు ప్రేమ కలిగిన వారై ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమతో మీకు అనుకూలంగా పనిచేయగలరు. అధికారులు మీ యందు అభిమానం కలిగి ఉంటారు. మరియు అక్కడ పనిచేసేటువంటి వారు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటూ మీ యొక్క వ్యాపారంలో లాభాలు కలిగించే విధంగా ఉంటారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి అధికమైన ధనలాభం కలగగలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించగలదు. విద్యార్థులు చదువు యందు ప్రావీణ్యత కలిగి చక్కగా రాణించగలరు. ఉద్యోగానికి ప్రయత్నం చేసేటువంటి వారు ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి పరీక్షలలో విజయం సాధించగలరు. ఏ పనిలోనైనా అత్యంత చాకచక్యంతో ఆ యొక్క పనిని సాధించుకోగలరు. పితృబలం బావుగా ఉన్నందున ఏ పనైనా మీరు సాధించేటువంటి గ్రహస్థితి ఆ యొక్క శక్తి అనేది మీకు కలిగి ఉంటుంది. మరియు దాంపత్య సుఖం, బంధులాభం, మిత్రవృద్ధి, వ్యవహారములో అనుకూలత కలిగి అనుకోని విధంగా ధనప్రాప్తి కలిగి సుఖమైన జీవనం గడపగలరు. విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బావుగా ఉంది. అనుకున్న పనులు కాగలవు. విదేశములో నివసించే వారికి అధికమైనటువంటి ఫలితాలు కలగగలవు. ఫ్రాన్సు, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలలో నివసించే వారికి మంచి గ్రహస్థితి ఈ వారం కలిగినందున ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. మృగశిర 3-4 పాదములు, కూకంగచ్చ ఆరుద్ర 4 పాదములు, కేకోహ పునర్వసు 1-2-3 పాదములు కలిసి ఈ యొక్క మిథున రాశి అవుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం, ధనం, బంధువులు, వ్యవసాయం, క్రయ విక్రయాలు, స్నేహితులు ఇత్యాది విషయాలకు కారకుడు బుధుడు. వ్యవహారానికి సంబంధించిన గ్రహం. బంధువులను, మిత్రులను, సోదర సోదరీలను కలిగించేటువంటి యొక్క గ్రహం. వ్యాపారం చేయించేటువంటి గ్రహం. వ్యాపారములో లాభాలు కలిగించే గ్రహం. ఈ యొక్క బుధ గ్రహం అనుకూలంగా ఉండాలంటే పచ్చ అనేటువంటి రత్నాన్ని ధరించాలి. ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజలు చేస్తూ ఉండాలి. మరి కాబట్టి ఈ రాశి వారు ఎల్లప్పుడూ సౌమ్యంగా ఉంటారు. మంచి మాటలతో వారి యొక్క పనిని సాధించుకోగలరు. ఈ రాశి వారికి చంద్ర, బుధ, రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండుట వలన నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు కలగగలవు. భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి వ్యాపారం లాభసాటిగా ఉండగలదు. ఎటువంటి పనైనా సాధించగలరు. అధికంగా బంధువులతోటి కాలం గడుపుతూ ఉంటారు. వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి విద్యార్థులు చదువు యందు శ్రద్ధ కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవులు లభించగలవు. విద్య గురించి కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉంటుంది. మరి విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్ ఇటువంటి దేశాలలో నివసించేటువంటి వారికి శుభగ్రహం యొక్క స్థితి వలన అనగా శని బుధుల యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు మోటార్, మెకానిక్ మరియు డ్రైవింగ్ రంగం వారికి మరియు చిరు వ్యాపారులకు, చేనేత వస్త్ర వ్యాపారులకు, వ్యవసాయ వృత్తి వారికి మరియు వైదిక పురోహితాది కార్యక్రమాలు చేయువారికి గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నందున ఎటువంటి కష్టమైన ఏ పనైనా కానీ దైవ బలం చేత సాధించుకోగలరు. బుధ, రాహు గ్రహముల యొక్క శుభస్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మరి గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. హీ పునర్వసు 4వ పాదం, హూహేహోడా పుష్యమి 4 పాదములు, డీడు డేడో ఆశ్లేష 4 పాదములు ఈ యొక్క నామాక్షరములు కలవారికి కర్కాటక రాశి అనేది అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు.
చంద్రుని యొక్క కారకత్వం ఏమిటంటే మనశ్శాంతిని కలిగిస్తాడు. మంచి మనస్సును కలిగించేటువంటి ఒక గ్రహం, కొత్త వస్త్రాల మీద ఇష్టాన్ని కలిగించే గ్రహం, ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ చల్లని ఆహ్లాదాన్ని వీక్షించేటువంటి ఒక గ్రహం. వీరికి మాతృబలం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి కావున చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే చంద్రగ్రహానికి ప్రతి సోమవారం మరి పూజ చేస్తూ మంచి ముత్యాన్ని అనేది ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. గ్రహచార గోచార రీత్యా ఈ వారం వీరికి ధన రాబడి అధికంగా ఉంటుంది. వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. అనుకోని విధంగా ఈ యొక్క వ్యవహారంలో ఆప్తమిత్రుల సహాయం చేత మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. గ్రహచార విశేషము చేత శత్రువులనైనా మిత్రులుగా మార్చుకునేటువంటి గ్రహస్థితి కలదు. మిమ్ములను పొగుడుకుంటూనే మీ కింద గోతులు తీసేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని గుర్తించి వారి నుండి దూరముగా ఉండాలి. అటువంటి వారితోటి జాగ్రత్తగా నడుచుకోవాలి. చూసి వారికి దూరంగా ఉండాలి. మరియు నూతన వ్యాపారాలు చేయటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ఆ యొక్క ప్రయాణంలో మంచి ఫలితాలే ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి పనులకు ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. ధనం వృధాగా ఈ యొక్క విషయాలలో ఖర్చు కాగలదు. గ్రహచార స్థితి అనుకూలంగా బలంగా ఉన్నందున అధికమైనటువంటి సంతోషం కలిగి ఆనందంగా ఉంటారు. చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన సంఘములో కానీ ఇంట్లో కానీ ఇంటి యందు కానీ బయట కానీ అధికమైన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. విదేశములలో నివసిస్తున్న వారికి మరి గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి మామీ మూమే మఘ 4 పాదములు, మోటాటీటు పుబ్బ 4 పాదములు, టే ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. ఈ యొక్క గ్రహం పితృకారకుడు, అధికారంగా ఉండేటువంటి వాడు, ధనకారకుడు, ఉద్యోగం వ్యాపారం ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం చేసేవారుగా ఉంటారు. శత్రువులను జయించేవాడు, నిత్యం ఆనందంగా ఉంచేటువంటి వాడు, ఎక్కువగా దేవతా కార్యక్రమాలు చేయుట ఇత్యాది ఫలితాలకు కారకుడు. మరి గ్రహచార స్థితి అనుకూలంగా లేనప్పుడు కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు ప్రతి ఆదివారం కూడా రవిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేయడం వలన మంచి లాభాలు కలుగుతాయి. కావున ఈ రాశి వారికి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి అధికమైనటువంటి లాభాలు కలగగలవు. రవి చంద్ర గ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందముతో ఉండగలరు. ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది. మరి కావున మరి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు, అమెరికా, దుబాయ్, సింగపూర్, మలేషియా మరియు న్యూజిలాండ్ మరి ఇటువంటి యొక్క నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి శుభమైనటువంటి గ్రహస్థితి శని బుధ రాహుగ్రహాల యొక్క గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉద్యోగంలో వ్యవహారములో వ్యాపారములో విద్యలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటారు. మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు. కానీ కొద్దిగా బరువు బాధ్యతలు మీద ఉన్నందున అధికమైనటువంటి యొక్క శ్రమకు గురి కావలసి వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం చిట్ట చివరకు దక్కుతుంది. వ్యవహార వ్యాపారం గురించే కానీ విద్య ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి
గ్రహస్థితి బాగుగా ఉండటం వలన ఈ వారం మంచి ఫలితాలు కలిగి అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది. శుభగ్రహం యొక్క దృష్టి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఈ వారం అనుకూలమైనటువంటి యొక్క జీవనం అనేది సాధించగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. టో పాపి ఉత్తర 2, 3, 4 పాదములు, పూషన్నాఢ హస్త 4 పాదములు, రేపో చిత్త 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి వ్యవహారం, వ్యాపారం, ధనం, బంధువులు, మిత్రులు, కుటుంబం ఇత్యాది యొక్క కారకత్వాలు కలిగించేవాడు. వ్యవసాయం, వాణిజ్యం, పాడి, పశు సంపద, పచ్చని వాతావరణం, చెట్లు ఇత్యాది విషయాలకు కారకుడు. మరి కావున శుభగ్రహ స్థితి అంటే రాశి యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు జాతిపచ్చ రత్నాన్ని ధరించాలి. ప్రతి యొక్క బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపిస్తూ పెసర్లు దానం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మరి కావున ఈ రాశి వారికి ఈ వారం అధికంగా డబ్బు ఖర్చు కాగలదు. చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. విచారం, ఆందోళన అధికంగా ఉంటుంది. మరియు సంఘములో అగౌరవం ఏర్పడగలదు. ఎక్కువగా అవమానాలకు గురి కాగలరు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా కాగలవు. దాని వలన ఇబ్బందులు అనేటివి పడుతూ ఉంటారు. ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా విచారానికి లోను కాగలరు. ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించగా మనోవిచారం అధికంగా ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు కలిగించేటువంటి గ్రహస్థితి కలదు. వివాహ సంబంధం వచ్చినా కానీ అది కుదరకుండా ఉంటుంది. మరి మీరు చేసేటువంటి ఒక పని అన్ని పనుల యందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, వైదికపరమైన వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున కష్ట నష్టాలు కలిగి ఆర్థికమైనటువంటి విషయంలో వెనకబడి ధనహీనులై అశాంతికి లోనై ఉంటారు. మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని 5 రోజులు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆముదంతో దీపారాధన చేసి శివునికి పన్నీరులో విభూతి, మారేడు దళాలు కలిపి అభిషేకము చేసి మరియు పంచదార, తేనె కలిపిన రసముతో అభిషేకము చేసి లేక చేసుకొని కానీ మరియు ఆముదముతో దీపారాధన చేసి బుధగ్రహానికి అభిషేకము చేయించి పెసర్లు నైవేద్యంగా సమర్పించాలి. మరియు పెసర్లు దానం చెయ్యాలి. ఇటువంటి యొక్క పని వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు తాంత్రిక ప్రకారంగా తెల్ల జిల్లేడు పువ్వులను మాలగా కట్టి మీ ఇంటి గుమ్మానికి బయట గుమ్మం పైన కట్టడం వలన తాంత్రిక పరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. మరి ఈరోజు బీరకాయ కానీ మంచి దోసకాయ కూరను కానీ దానిని తీసుకోవడం వలన శరీరములో ధాతు దోషాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు. శుభం భూయాత్. ఈ వారం తులారాశి ఫలితాలు. తులారాశికి అధిపతి శుక్రుడు. కళత్రం, వివాహం, కుటుంబం, ధాన్యం, చదువు, పాండిత్యం, లలిత కళలు, వ్యాపారం, సినిమాలు, అధికారం, రాజకీయం, స్నేహం, బాధ్యత, కోపం ఇత్యాది ఫలితాలకు కారకుడు. మరి ఈ యొక్క రాశి ఫలితాలు అనుకూలంగా లేకపోతే డైమండ్ అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి. మరియు ప్రతి ఒక్క శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బెబ్బర్లు దానం చేస్తూ ఉండాలి. మరి కావున ఈ రాశి వారికి గ్రహసార స్థితిని అనుసరించి ఎక్కువగా చిత్రకళల మీద ఆధారపడి ఉండేటువంటి ఒక గ్రహస్థితి కలదు. స్త్రీలతో సమస్యలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి వృత్తి, వ్యవహార, వ్యాపారాదులందు అధికమైనటువంటి లాభాలు కలిగేటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉంది. ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. గృహంలో శుభకార్యాలు చేయుట, ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు లభించుట, ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు. మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో
విజయం అనేది సాధించగలరు. మరియు పూర్వపు మిత్రుల కలయిక, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు. నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు. స్త్రీ మూలకంగా వీరి యొక్క దశ అనేది తిరిగేటువంటి గ్రహస్థితి అనేది ఉంది. అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి వారి వారి యొక్క పనుల యందు మంచి ఫలితాలు కలిగి చేనేత వస్త్ర వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగం గురించే కానీ, వ్యవహార వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. మరి కావున విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలుతో విశాఖ 4వ పాదం, నాని నూనె అనురాధ 4 పాదములు, నోయాయియు జ్యేష్ఠ 4 పాదములు కలిసి ఈ యొక్క వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారు ధైర్యం, సాహసం, గనులు, భూములు, ఎర్రని ధాన్యం, ఎర్రని పంట భూములు, సివిల్ ఇంజనీరింగ్, నాగదోష పరిహారం, దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ యొక్క మరి కుజగ్రహం ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా మరి ఉండాలంటే పగడం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి. మరి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే జాతి పగడం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ప్రతి ఒక్క మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు అనేటువంటి వాటిని దానం చేస్తూ ఉండాలి. మరి కావున గ్రహచార గోచార స్థితులు కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా అశాంతిగా అనేది లోను కాగలరు. మరి శత్రువు అధికంగా ఉంటుంది. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండుట వలన శరీరం యొక్క నీరసం కలిగి జ్వరాది బాధలు వెంబడిస్తూ ఉంటాయి. అనారోగ్య బాధలు కలగగలవు. దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు. ఎక్కువగా మూభావాలకు లోనవుతూ ఉంటారు. మరి దంపతుల అనుగ్రహంగా మంచిగా ఉండాలంటే ముత్యాలమ్మ దేవాలయంలో బెల్లం, చింతపండు దానం చేసిన మంచి ఫలితం కలిగి, బెల్లం పానకం సాకబోసిన చాలా మంచి ఫలితం కలిగి ఉంటుంది. మరి విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించాలి. బాగా కష్టపడితేనే కానీ రాణించడం అనేది కష్టమైనటువంటి పని. వృత్తి వ్యవహారముల యందు అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన ధన రాబడికి ఇబ్బంది కలగగలదు. విదేశ ప్రయాణములు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు కాబట్టి అక్కడి ప్రయత్నం అనేది మానుకోవాలి. మరియు విదేశాలలో నివసిస్తున్న వారికి అనగా ఫ్రాన్సు, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరి ఇటువంటి దేశాలలో నివసిస్తుండే వారికి కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేవు కాబట్టి దోష నివారణ గురించి మంచి ఫలితాలు కలగడానికి అక్కడ శని గ్రహానికి, శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు, నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి వారు ఏ రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది చెంది సంతోషంగా ఉండగలరు. మరియు ఈ రాశి వారందరూ అనుకూలంగా ఉండాలంటే విశేషంగా తెల్ల గుమ్మడికాయను మరియు బెల్లం, కందులు, మినుములు, ఉప్పు, పెరుగు, స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. ఏయోబాబి మూల 4 పాదములు, బుధబాడ పూర్వషాఢ 4 పాదములు, బే ఉత్తరాషాఢ 4వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. కాబట్టి దీనికి అధిపతి గురువు. గురుగ్రహం అనుకూలంగా లేకుంటే గనక కనకపుష్పరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేస్తూ ఉండాలి. పసుపు రంగు వస్త్రాలను అనేటివి ధరిస్తూ ఉండాలి. మరి ఈ రాశి వారికి ఎక్కువగా ఈ వారం ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికొకరికి పడక ఎక్కువగా గొడవలు కలిగేటువంటి యొక్క గ్రహస్థితి గలదు. కొన్ని సమస్యలు ఎదురు కాగలవు. ఉద్యోగం చేసేవారికి పక్క వారితో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, అధికారులతో కానీ
వైరం అనేది ఏర్పడగలదు. దాని వలన కొంత అశాంతికి అనేది గురి కాగలరు. మరి కావున ఎంతో వినయంగా విధేయంగా మీ పనులు మీరు చేసుకుంటూ నిదానంగా ఉండాలి. మరి స్త్రీలకు ఋతు సమస్యలు కలగగలవు. దంపతుల మధ్య చిన్న చిన్న సమస్యలు రాగలవు. వెంబడే సంతోషం, వెంబడే కోపం ఇత్యాది సమస్యలు మిమ్మలను వెంబడిస్తూ ఉంటాయి. కోర్టు, భూమి సమస్యల వలన విపరీతమైనటువంటి యొక్క విభేదాలు ఏర్పడగలవు. నూతన వ్యాపారములు చేయుట వలన లాభాల కంటే ఎక్కువగా నష్టాలే మీకు కలిగి ఉంటాయి. దాని వలన చికాకులు ఎక్కువగా ఒత్తిడికి లోను కాగలరు. ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేనందున మీరు వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితం అనేది దక్కుతుంది. మరియు విదేశాలలో నివసిస్తుండే వారికి గ్రహచార స్థితిని అనుసరించి ఫ్రాన్స్ కానీ, ఇండోనేషియా కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, దుబాయ్ కానీ ఈ యొక్క నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి గురి కాగలరు. కాబట్టి ఆ దేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచారం బాగుగా ఉండాలంటే శని, రాహు, శుక్రగ్రహాలకి 3 గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మరియు నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆయా రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ ఇంట్లో దేవుడి దగ్గర తెల్ల ఆవాల నూనెతో ప్రమిదలో ఈ యొక్క ఆవాల నూనె వేసి తెల్ల తామర వత్తులతోటి దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం అమ్మవారికి సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం అనేది చేస్తూ ఉండడం వల్ల ఈ వారం మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఓం ఐం క్లాం క్లీం ఓం నమో భగవతే సర్వలోకానుగ్రహ కారణాయ సర్వసంపత్ ప్రదాతాయ ఓం భగవతి మమ వ్యవహారం అభివృద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయుట వలన మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఈ వారం అధికమైనటువంటి యొక్క సంపదలు కలగాలంటే ప్రతి ఒక్క వారు ఈ రాశి వారు తెల్ల గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయను తీసుకొని బెల్లం, కందులు, ఉప్పు మరియు ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ఒక దాంట్లో పెట్టి బ్రాహ్మణులను పిలిపించి 2 బ్రాహ్మణులకు ఈ వస్తువులు దానం చేసి స్వయంపాక దానము చేసి వారికి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు ప్రతిరోజు ఈశ్వరారాధన చేస్తూ ఆవు పాలతో స్వామికి అభిషేకం చేసి పాయసం నైవేద్యంగా సమర్పించడం వలన అనేక రకాలుగా ఈ వారం మంచి లాభాలు కలిగి అన్ని రంగాల వారు అభివృద్ధి చెంది సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి శని. ఇతను జీవకారకుడు. బేబోజాజి ఉత్తరాషాఢ 4 పాదములు, జూజేజోఖ శ్రవణం 4 పాదములు, గాగి ధనిష్ట 1-2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి శని అధిపతి. ఇతను జీవకారకుడు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, బాధ్యత మరియు చెడు సహవాసములు, కోపం, స్త్రీలు, స్టీలు, వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేనప్పుడు మయూర నీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం చేయడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి శుభమైనటువంటి ఒక స్థితి కలగగలదు. కావున ఈ రాశి వారికి శని, చంద్ర, కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఈ యొక్క వారం లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు. దానికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు ఎక్కువగా ఓం ఐం సరస్వత్యై నమః అనేటువంటి మంత్రాన్ని
జపం చేస్తూ ఉండాలి. మరియు వ్యవహార వ్యాపారం చేసేవారికి అధికంగా నష్టం అనేది కలగగలదు. సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది. మరియు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవారికి, వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే దైవ ప్రార్థన అనేది తప్పకుండా ఉండాలి. గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని: శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, కందులు మరియు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా ఇటువంటి దేశాలలో నివసిస్తుండే వారికి శని శుక్రగ్రహాలు అనుకూలంగా గ్రహస్థితిలో లేవు కాబట్టి ఈ యొక్క 2 గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని వీలైతే బెబ్బర్లు, నల్ల నువ్వులు దానము చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి మీ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి కావున ఈ రాశి వారందరూ కూడా ఈశ్వరానుగ్రహం కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివునికి అభిషేకాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు: గూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశీసు శతభిష 4 పాదములు, శేషోద పూర్వాభాద్ర 2-3-4 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. ఈ యొక్క రాశికి అధిపతి శని. శని ఆయుష్యకారకుడు. ధనం, సౌఖ్యం, ధాన్యం, వ్యవహారం, వ్యాపారం, జీవన విధానం, ఆరోగ్యం ఇత్యాది ఫలితాలకు కారకుడు. కావున ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే ఇంద్రనీలం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి. ఈ రాశి వారికి శని, బుధ, కేతు గ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా ఉండటం వలన అనుకున్నటువంటి యొక్క పనులు సక్రమంగా జరగగలవు. గృహ సౌఖ్యం, బంధువుల కలయిక, మిత్రవృద్ధి, ధన సౌఖ్యం, లాభం, సుఖం, వ్యవహార వ్యాపారములో వృద్ధి, తోటి వ్యాపారస్తులతో స్నేహభావాలు కలిగి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలరు. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఇంట్లో పెద్దవారితో సలహా తీసుకొని ఆ యొక్క పని ప్రారంభం చేసిన అద్భుతమైనటువంటి యొక్క మంచి ఫలితాలు కలగగలవు. అలాగే స్త్రీలైతే భర్తకు సమాధానం చెప్పక, కఠినంగా మాట్లాడక, తగు జాగ్రత్తగా నెమ్మదిగా ఉంటూ వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ తగు సహాయ సత్కారాలు అందిస్తూ ఉండటం వలన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఫలితాలు మంచిగా వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. ఆ యొక్క రంగంలో మీరు అభివృద్ధి అనేది చెందగలరు. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. అధికారుల వలన మంచి ఆదరణ కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు. ఈ వారం మధ్యలో మీరు అనుకున్నటువంటి యొక్క పని నెరవేరుతుంది. వ్యవహార, వాణిజ్య, వస్త్ర వ్యాపారులకు మరియు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. నవరత్న వ్యాపారులకు మరియు సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి. విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు. కావున విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. కావున అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది మానుకోవాలి. గ్రహచార దోష నివారణ గురించి శుభ ఫలితాలు కలగడానికి మీరు చేయవలసిన పని: 3 రోజులు ఉదయం 6 నుండి 8 గంటల లోపల శనిగ్రహానికి, శుక్రగ్రహానికి మరియు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు కలిపి దానితో మరియు బెల్లం పానకంతో శనికి అభిషేకం చేసి నల్ల నువ్వులు, గుమ్మడికాయ, నల్ల ఉప్పు, నల్లని వస్త్రం బ్రాహ్మణులకు దానము చెయ్యాలి. మరియు సాయంత్రం 6 గంటలకి దానం చెయ్యాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఈ యొక్క జపం అనేది చెయ్యండి. శనీశ్వర నమస్తుభ్యం సర్వకార్యేషు సర్వదా సర్వస్థలేషు రక్షంతు శనేశ్వర నమో నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు:
ది పూర్వాభాద్ర 4వ పాదం, దూషంజాధ ఉత్తరాభాద్ర 4 పాదములు, దేదవ చాచి రేవతి 4 పాదములు కలిసి మీన రాశి అవుతుంది. మరి కాబట్టి ఈ యొక్క రాశికి అధిపతి గురువు. ఈ యొక్క గురువు ధనం, పుత్రులు, వివాహం, వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారం, స్నేహితులు, బంగారం, నిధులు, నిక్షేపాలు, బంగళాలు, ధాన్యం ఇత్యాది విషయాలకు కారకుడు. గురుగ్రహం అనుకూలంగా లేకపోతే కనక పుష్యరాగం అనేటువంటి దాన్ని ధరించాలి. మరి కావున ఈ రాశి వారికి ఈ వారం చంద్ర కుజ గురు యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు. మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఎక్కువగా కలిగి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు. అన్ని సమస్యలు ఒకదాని మీద ఒకటి వచ్చి మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. దాని వలన మనోవిచారానికి గురి కాగలరు. ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా వినయంగా మసులుకోవాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వ్యవహారం గురించి వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. మరి కాబట్టి అక్కడ ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది. అక్కడ నివసిస్తుండే వారికి మరి శని, గురు, కుజగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ 3 గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు, మినుములు, శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున ఈ రాశి వారు మరి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే 6 నుండి 7 గంటల లోపల 3 రోజులు చంద్రకుజగ్రహానికి ఆవు పాలతో అభిషేకము చేసి పంచామృతములతో అభిషేక పూజలు జరిపించి నైవేద్యం సమర్పించి తరువాత ఈ యొక్క మంత్రాన్ని అనేది జపం చెయ్యండి. ధనధాన్య సమృద్ధించ స్వర్ణం నానారత్న సులభ్యకం ఆహార ధాన్యాన్ని లభ్యంతి గురుగ్రహం నమామ్యహం. తరువాత పెసరపప్పు, బెల్లం, పాలు, పెరుగు, బియ్యం, ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు తాంత్రిక పరిష్కారం మరి చూద్దాం. ఎర్రని చందనం, కొద్దిగా లవంగ నూనె మరియు వట్టి వేర్లు, పచ్చకర్పూరం, గుగ్గిలం, మైసాక్షి, సాంబ్రాణి కలిపి శరీరానికి ధూపం వేసుకున్న, ఇంటికి ధూపం వేసుకున్న మంచి ఫలితాలు కలిగి ఈ వారమంతా ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్.